14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించాలని అనుకున్నాము. ఆ సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆహ్వాన సంఘం సెప్టెంబర్ 16వ తేదీ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నాం. ఆహ్వాన సంఘం చైర్పర్సన్ రామన్ మేఘాసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా గారు, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఎమ్మెల్యే జులకంటి రంగన్న గారు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఆహ్వాన సంఘం కోశాధికారి అరుణజ్యోతి గారితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అట్లాగే ఐద్వాకు సంబంధించినటువంటి అభిమానులు వారితో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఆహ్వాన సంఘంలో దాదాపు 116 మంది ఉన్నారు. వారందరూ కూడా మా ఐద్వాకు సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సెప్టెంబర్ 16వ తేదీ నుండి జనవరి 28వ తేదీ వరకు ఐద్వా క్యాడర్ నాయకత్వం శక్తికి మించి పని చేయటం జరిగింది. ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మహాసభలు జయప్రదం చేయటానికి, ప్రచారం చేయటానికి గడప గడప తిరగాలని అనుకున్నాము. అందులో భాగంగానే 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు కూపన్లు వేసి ఆ కూపన్ల ద్వారా ప్రచారము, దాంతోపాటు ఆర్థిక సహకారాలు అందించామని అడిగితే అందరూ కూడా సహకరించారు. ఏ ఒక్కరు కూడా ఇవ్వమని అనలేదు. దేశవ్యాప్తంగా మహిళల పట్ల వివక్షత, అణచివేత, స్త్రీలపై అనేక రూపాలలో దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళా ఉద్యమాలు అవసరం. ముఖ్యంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళా సమస్యలు ఎక్కడ ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే సంఘంగా ఉంది. కాబట్టి మా వంతుగా మేము సహకరిస్తామని ఆ రకంగా అందరు కూడా సహకారం అందించారు. కొంతమంది ఐద్వాకు సహకరిస్తున్నందుకు కూడా మాకు గర్వంగా ఉంది అనేది కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. దీనికి గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఇంటి నుండి సహకారంతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, యూటీఎఫ్ టీచర్లు, డాక్టర్స్, లాయర్స్, కవులు, కళాకారులు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, అనేక రంగాలలో ఉన్నటువంటి మహిళల దగ్గరికి వెళ్ళాము. వాళ్ళందరూ కూడా సహకరించడం అనేది జరిగింది. వారందరికీ కూడా ఆహ్వాన సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఐద్వా క్యాడరు నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు అట్లా ఆ రకంగా కూడా చాలా ఆర్థికంగా సహకారాలు అందించారు. వారందరికీ కూడా ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞతలు. ఈ మహాసభలు జయప్రదం కావటం కోసం, బహిరంగ సభ జయప్రదం కావటం కోసం మేము 23 కమిటీలు వేసినాం. 23 రాష్ట్ర సెంటర్లో వివిధ ప్రజా సంఘాల నాయకులతో. ఆ కమిటీలో సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 500 మంది అందులో ఉన్నారు. ఓన్లీ 500 మంది సభ్యులు బహిరంగ సభకు మహాసభలు జయప్రదం కావటానికి వారి శక్తి మించినటువంటి పని చేశారు. వారందరికీ కూడా ఆహ్వాన సంఘం తరపు నుండి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మహాసభల సందర్భంగా వాల్ రైటింగ్స్ కావచ్చు, జెండాలు, తోరణాలు అనేక రకరకాలుగా ఏర్పాట్లు చేశాము. ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆర్ట్ ఎగ్జిబిషన్ రకరకాలుగా మేము కొన్ని మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా వారందరికీ కూడా సహకరించినటువంటి నాయకత్వానికి కూడా ముఖ్యంగా దాంట్లో చాలా మంది ఇంతకుముందు ఐద్వాలో పనిచేసినటువంటి నాయకత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్నా కానీ ఈ మహాసభలకు మా వంతుగా మేము పనిచేస్తామని చెప్పి వచ్చి ఆ రకంగా వారు సహకరించారు. ఆ సహకరించిన వారందరికీ కూడా ఆహ్వాన సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. బహిరంగ సభ గ్రౌండ్ సంబంధించి దాని గ్రౌండ్ తో పాటు కళ్యాణ మండపం సహకరించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, అట్లాగే ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారికి వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా జిహెచ్ఎంసి కూడా 4 రోజుల పాటు వాళ్ళు కూడా మాకు సహకరించారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు మేము 4 రోజుల పాటు అన్నం తిన్న ప్లేట్స్ కావచ్చు, టిఫిన్ ప్లేట్స్ కావచ్చు, గ్లాసులు కావచ్చు మొత్తం కూడా శుభ్రం చేసి వాళ్ళు ఆ రకంగా మాకు వారి యొక్క సహకారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా
ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారు కూడా మా ఐద్వా చేసినటువంటి కృషిని దాదాపు 10 రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేయటంలో వారి యొక్క పాత్ర ఉంది. దాంతో పాటు జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది నాయకుల యొక్క ఇంటర్వ్యూ తీసుకోవటము, పేపర్ లో కవర్ చేయటము చాలా సక్సెస్ఫుల్ గా చేశారు మేము భావిస్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఐద్వా సీనియర్ నాయకులు కూడా ఈ మహాసభలు నడిపించటంలో గాని ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ అట్లా జ్యోతి గారు ఎస్ పుణ్యావతి గారు మాకు కూడా అన్ని రకాలుగా అందించటంలో మంచి పాత్ర పోషించడం జరిగింది. బాగా వారి యొక్క కృషి ఉందని చెప్పదలుచుకున్నాను. ఇది ఫ్రెండ్స్, కాబట్టి భవిష్యత్తులో కూడా ఐద్వా చేస్తున్నటువంటి పోరాటాలకు మీ వంతు మద్దతుగా ఉండాలి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహాసభల్లో కూడా మీరందరూ కూడా మేము జాతీయ మహాసభల సందర్భంగా కర్తవ్యాలు తీసుకున్నాం. ఆ కర్తవ్యాల అమలు కోసం మేము భవిష్యత్తులో శక్తి వంచన మేము ఉద్యమాల్లో పోరాటాల్లో మహిళలను భాగస్వాములు చేసి మా పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా పోతాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ